హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ వస్త్రశిల్పి డిజైనర్స్. ఈరోజు ఈ వీడియోలో మనం ఇంకో డిజైనర్ బ్లౌజ్ నేర్చుకుందాము. దీని ఫుల్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్. ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తున్నాము. విడ్త్ వచ్చేసి 13 ఇంచెస్. నెక్ డీప్నెస్ 6 ఇంచెస్. నెక్ విడ్త్ 3 ఇంచెస్. షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్. ఆర్మ్ హోల్ డీప్నెస్ 7 ఇంచెస్. నెక్ పాయింట్ నుండి నెక్ వచ్చేసి పాన్ షేప్లో తీసుకున్నాను నేను. కింద చిన్న కర్వ్ లాగా ఇచ్చేసి షోల్డర్ స్లాంట్ చేశాను 1/2 ఇంచ్ డౌన్కి. తర్వాత ఆర్మ్ హోల్ డ్రా చేశాను నేను. ఆర్మ్ హోల్ డ్రా చేసుకొని నెక్ డీప్నెస్ నుంచి 3 ఇంచెస్ కిందకి వచ్చేసి అక్కడ ఒక పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ నుండి లోపలికి 4 ఇంచెస్ మెజర్ చేసుకోవాలి. అక్కడ ఒక పాయింట్ తీసుకొని అది బస్ట్ పాయింట్ అవుతుంది. ఈ బస్ట్ పాయింట్ నుండి ఆర్మ్ హోల్ మిడిల్ పాయింట్కి మనం కర్వ్ డ్రా చేసుకోవాలి. కర్వ్ డ్రా చేసుకొని కిందకి మనం షేప్ చేసుకోవాలన్నమాట. ఇది ప్రిన్సెస్ కట్. ఇప్పుడు దీన్ని కట్ చేసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్. నెక్స్ట్ మెయిన్ క్లాత్ కట్ చేసుకుందాం. స్లీవ్స్ కట్ చేసుకొని వీటిని అటాచ్ చేసుకుందాం. ఫస్ట్ లైనింగ్ అటాచ్ చేశాను, ఆ తర్వాత మెయిన్ క్లాత్ అటాచ్ చేశాను. బ్యాక్ సైడ్ చిన్నగా డిజైన్ వేస్తున్నాను. అదేంటంటే స్లిట్ ఇచ్చానమాట. 8 షేప్లో స్లిట్ ఇచ్చాను. అది కట్ చేసి కుట్టాను. ఇప్పుడు దాన్ని ఫ్లిప్ చేశాను. ఈ విధంగా వస్తుందన్నమాట. 8 లాగా వస్తుంది. తర్వాత ఒక సన్నటి క్లాత్ తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా పొడవుది తీసుకొని దాంతో నేను ఫ్రిల్స్ వేశాను. కింద నడుముకి ఫ్రిల్స్ వేసాను అనమాట. దానికి మళ్ళీ హెమ్మింగ్ పట్టి కూడా వేసి కుడతాను. ఇప్పుడు వచ్చేసి ఆర్మ్ హోల్. ఇది ఆర్మ్ హోలు. తర్వాత ఫ్రంట్ పార్ట్కి కూడా ఫ్రిల్స్ వస్తున్నాయి అన్నమాట. ఎలాంటివి? ఈ గ్యాదర్స్ లాంటి ఫ్రిల్స్ వస్తాయి. ఇక్కడ నేను చిన్న కర్వ్ ఇచ్చాను. నేను ఏదైతే మనం బెల్ట్ ఇస్తామో ఫ్రంట్కి, ఆ బెల్ట్ లాంటి కర్వ్ ఇచ్చి ఫ్రిల్స్ వేసేసాను. ఉక్స్ పట్టి కుట్టేస్తున్నాను నేను. కాజా పట్టి కూడా కుట్టేశాను. ఇది కంప్లీట్ అయిపోయింది బ్లౌజ్. స్లీవ్స్ వేసిన తర్వాత ఈ క్లాత్ వచ్చేసి చికెన్ కారీ అనమాట. చికెన్ కారీ బార్డర్ కూడా ఉంది స్లీవ్స్కి. ఫ్రంట్ ఫ్లిప్ చేస్తే ఇట్లా వస్తుందన్నమాట. పాన్ షేప్ నెక్ వస్తుంది. కింద సన్నటి కర్వ్ వస్తుంది. బ్లౌజ్